నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ దగ్గర అయితే ఉన్నాం. మనందరికీ తెలుసు ఖైరతాబాద్ అంటే ఏం గుర్తొస్తుందో. సో ఖైరతాబాద్ అనేసరికి మనందరికీ ఒక భారీ గణేష్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ గణేష్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం అంటే 70వ సంవత్సరంలో స్పెషల్గా 70 అడుగుల మహాగణపతిని అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ గణేష్ దగ్గరే ఉన్నాం. ఒకసారి చూడొచ్చు మన బ్యాక్ సైడ్ ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ కంప్లీట్గా పనులన్నీ కంప్లీట్ అవ్వచ్చు. అంటే ఒక నమూనా ఈసారి ఏంటంటే సప్తముఖాలతో అయితే గణేష్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనం ఆల్రెడీ కళాకారులు కానీ ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి క్యాండిడేట్స్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక విగ్రహం అయితే ఒక ఆకారానికి అయితే వచ్చేసింది. ఒక కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ ఒక తెల్ల కలర్ వేసిన ఆ తర్వాత మిగతా కలర్స్ అని వేస్తారు. ఈసారి స్పెషల్ ఏంటంటే సప్తముఖాలు అంటే ఏంటంటే గణేష్ది ఒక రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్తో అంటే 7 ముఖాలతో అయితే ఈసారి గణేష్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆల్రెడీ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. వెనక మనకు చూడొచ్చు. ఇంకా అంటే సెప్టెంబర్ 7న వినాయక చవితి అయితే ఉండడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 7 అంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట. సో ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. సో 25 రోజులలో కలర్స్ తోటి లేకపోతే సైడ్ ఉన్నటువంటి విగ్రహాలను కూడా కంప్లీట్గా రెడీ చేస్తూ ఉన్నారు. సో కలర్స్ ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కంప్లీట్గా విగ్రహం అయితే తయారీ అయితే అయిపోయింది. సో అలాంటి మనకు విజువల్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే మనందరికీ తెలిసిందే. సో ఈవెన్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం అనమాట ఖైరతాబాద్ విగ్రహం వచ్చేసి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన విగ్రహంగా ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏటా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 70 అడుగులతో అంటే 70 సంవత్సరాలకు గాను 70 అడుగులతో అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైనా కానీ భక్తులు ఎవరైనా అంటే ఏంటంటే లక్షల్లో వస్తూ ఉంటారు అనమాట భక్తులు. సో ఈసారి వచ్చే భక్తులకి మహాగణపతి దర్శనంతో పాటు సేమ్ టైం అయోధ్య రాముడు అంటే ఏంటంటే రీసెంట్గా మనకు తెలిసింది అయోధ్య రాముడి గుడి కట్టిన తర్వాత సో అయోధ్య రాముడి దర్శనం సేమ్ టైం ఇక్కడ గణపతి దర్శనం అంటే గణేశుడి దర్శనం రెండూ కూడా ఇక్కడ వెసులుబాటు కలిగేలా ఇక్కడైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్దాం. విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఎంతవరకు అయింది ఏంటి అని అయితే దగ్గర నుంచి చూసి ఒకసారి అసలు ఎలా ఉంది ఏంటని అయితే చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ప్రస్తుతం మనం గణేష్ విగ్రహం దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ పనులు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కంప్లీట్గా ఓన్లీ ఒక కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. అంటే ఈ సంవత్సరం 2024లో ఖైరతాబాద్ గణేశుడు మనందరికీ తెలిసిందే సప్తముఖాలతో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఒకసారి ఆ నమూనా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు సప్తముఖాలు. సో ఏంటంటే అటు ఒక 3 ఫేసులు అంటే అటు 3 ముఖాలు ఇటు 3 ముఖాలు మధ్యలో గణేశుడు అనమాట. ఒకసారి చూడొచ్చు విజువల్లో మనం. సో ఇక్కడ కింద కూడా ఇక్కడ రాహు ఇక్కడ కేతు. సో కింద ఇంకొక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏర్పాట్లు అన్నీ డెఫినెట్గా జరుగుతూనే ఉన్నాయి చాలా ముమ్మరంగా. రాత్రి పగళ్ళు 2 షిఫ్ట్లలోనూ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ విగ్రహం తయారు చేసేటువంటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద ఉందో ఒకసారి. మనం ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే ఇది అనమాట విగ్రహం. ప్రజెంట్ మనం చూడొచ్చు కదా ఎంత హైట్ ఉందో. జస్ట్ మనం బేసిక్గా ఒక బేస్ వరకే ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పెడతారు కదా సో ఇక్కడ వరకే మనం ఉన్నాం. సో ఎంత పెద్ద హైట్ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక 70 అడుగుల పాటు ఉంటుందన్నమాట. 70 అడుగులు అంటే ఎంత పెద్ద గణేష్లో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం అనమాట. సో ఇక్కడ అంటే 2 సైడ్లు అయితే చూపించారనమాట. ఇక్కడ ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్ రాహు అవతారము ఇంకో సైడ్ కేతు అనమాట. రాహు కేతులతోటి ఇక్కడ గణేష్కి రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇంకొక అవతారాన్ని పెట్టేది ఒకసారి చూడొచ్చు మనం. సో కార్మికులందరూ వాళ్ళ పనులు అయితే చేస్తూనే ఉన్నారు. చూడొచ్చు అంటే డెఫినెట్గా ఏంటంటే ఇంకా వైట్ కలర్ అయితే వేయలేదు. సో ఆ వైట్ కలర్ వేసి దాని తర్వాత ఓన్లీ రంగులు మాత్రమే ఉన్నాయి. దానికి కంప్లీట్గా ఉన్నటువంటి అంటే వాళ్ళు పనిచేసేది ఒక నమూనాని విగ్రహాన్ని అయితే ఒక తాటికి అయితే తీసుకొచ్చారు. ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ ఒక సేపు గణేష్ రెడీ అయింది. ఒక ఓన్లీ కలర్స్ మాత్రమే బ్యాలెన్స్